బ్రేకింగ్ లో చూస్తున్నాం. జగన్నాథ రహస్యం ఛేదించడానికి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ రేపిన రత్న భాండాగార ప్రవేశఘట్టం పూర్తయింది. స్వర్ణ రత్న వజ్రాలతో కూడిన జగన్నాథుడి నిధి కాసేపట్లో బయటకు రానుంది. ఆ నిధి విలువ ఎంత అనేది త్వరలోనే తేలనుంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం 4.5 దశాబ్దాలుగా ఎన్నో రకాల చర్చలు, ప్రచారాలు, వివాదాలకు కేంద్ర బిందువైంది. అందులోని అపార సంపద ఉందంటూ ఎన్నో అంచనాలు, ఆపై ఆ నిధి ఉందా లేదా అంటూ అనుమానాలు, ఇలా ఎన్నెన్నో చర్చల నడుమ ఆ భాండాగారంలో ఏముందనే ఉత్కంఠ భక్తుల్లో క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జస్టిస్ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఏర్పడిన హైపవర్ కమిటీ భాండాగారం తలుపులు తెరిచేందుకు సిద్ధమై 11 మందితో కూడిన టీంతో ఆపరేషన్ సక్సెస్ చేసింది. 12వ శతాబ్దం నాటి పురాతన భాండాగారాన్ని మరమ్మత్తు చేపట్టనుంది ఆర్కియాలజీ విభాగం. ఈ నేపథ్యంలో అందులోని నిధిని ఆలయంలోని 2 చోట్లలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇక అందుకోసం భారీ ఎత్తున చెక్కపెట్టెలను కూడా తరలించింది. ముందుగా మరమ్మతులు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుండగా భాండాగారంలోని సంపద లెక్కింపు ప్రక్రియకు మరింత సమయం పట్టనున్నట్లుగా సమాచారం. హైపవర్ కమిటీ పర్యవేక్షణలో హై సెక్యూరిటీ నడుమ లెక్కింపు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 4.5 దశాబ్దాల అనంతరం భాండాగారం తెరుచుకోవడంతో ఆలయం దగ్గరకు భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో భద్రత పెంచారు అధికారులు. పూరి జగన్నాథ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర స్వర్ణ రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగం ఛాంబర్లో ఉంటాయి. లోపలి భాగంలో వెల్లకట్టలేనంత అపార సంపద ఉందంటారు. పూరి రాజుకు లొంగిపోయిన రాజులు వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. రత్న భాండాగారంలోని ఆభరణాలకు సంబంధించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి కలెక్టర్ చార్లెస్ ఆధ్వర్యంలో విడుదలైంది. ఆ సమయంలో భాండాగారంలో బంగారం, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణాలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణాలు, పలు వస్త్రాలు లభించాయి. ఆ తర్వాత 1978లో చివరిసారిగా రత్న భాండాగారం లెక్కలు బయటపడ్డాయి. అయితే 1978లో లోపలికి వెళ్లినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. ఇక 1982, 85లో మరోసారి భాండాగారం తెరుచుకోగా అప్పటి లెక్కలను వెల్లడించలేదు. 46 ఏళ్ల అనంతరం భాండాగారం తెరుచుకోవడంతో అందులోని సంపద విలువ ఎంత అనే ఆసక్తి నెలకొంది. ఇక అసలు ఏం జరుగుతోంది పూరి జగన్నాథుని ఆలయంలో? ఇప్పటికే చాలాసేపు అయింది లోపలికి వెళ్లి వారంతా కూడా ఈ భాండాగారం తెరవడానికి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ్ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏం జరుగుతోంది? అంటే వీళ్ళు మరి ఎంతసేపట్లో బయటకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది? ఏం చెప్తూ ఉన్నారు? ఒక చారిత్రక ఘట్టం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే 12వ శతాబ్దంలో చెందిన పూరి జగన్నాథ స్వామి ఆలయం 46 ఏళ్ల తర్వాత దాని రత్న భండాగారాన్ని ఈ రోజు తెరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో 11 మంది బృందంగా వెళ్లి ఈ భాండాగారాన్ని తెరవబోతున్నారు. అయితే ఇప్పటికే కొంత ప్రక్రియ జరిగింది. 2వ ఏదైతే గది ఉంటుందో ఆ గది దగ్గరికి వెళ్లేటప్పటికీ కొంత తాళాలు తెరుచుకోలేదు. అది మొరాయించిన నేపథ్యంలో అంటే 46 ఏళ్ల తరువాత తాళాలు తెరిచే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అది కాస్త ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ కూడా తరువాత నిపుణులను పిలిచి అక్కడ ఆ ద్వారాన్ని తెరిచే ప్రయత్నం అయితే చేశారు. ఆ సందర్భంలో అక్కడ ఎస్పీగా వర్క్ చేస్తున్న మిశ్రా కొంత అస్వస్థతకు కూడా గురి కావడం జరిగింది. వెంటనే ఆయనకి కొద్దిపాటి చికిత్సను అందించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ భాండాగారంలో ఏవైతే పెద్ద ఎత్తున నిధులు ఉండే అవకాశం ఉంది, వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలు ఉండే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆ భాండాగారాన్ని తెరిచే ప్రక్రియలో భాగంగా
అక్కడ నాగబంధాలు వేసి ఉన్నాయి, ఏదైనా ప్రమాదం జరగవచ్చు అన్న మరొక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం ఆ బృందం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆర్కియాలజీ నిపుణులతో పాటు స్నేక్ క్యాచర్స్ ని ఇలా కొంతమంది నిపుణుల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. మొత్తానికి అది ఓపెన్ చేసే ప్రక్రియ అయితే మరి కాసేపట్లో పూర్తవుతుందని చెప్పొచ్చు. కానీ సంపదను లెక్కించేదానికి మాత్రం ఇంకా చాలా సమయం అయితే పడుతుంది. ఈ సంపదను మొత్తం లెక్కించడానికి అలాగే మరామతులు చేయడానికి, అంటే భాండాగారం యొక్క గదులు ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఆభరణాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనే దాని మీద కూడా ఒక స్టడీని చేసే అవకాశం ఉంది. ఆ పరిశీలన అనంతరం దాంట్లో మరామతులు చేయడానికి కూడా ఆ రకమైన నిపుణులను కూడా దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి అక్కడ ఈరోజు మొత్తంగా ఈ భాండాగారాన్ని, రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసే ప్రక్రియను అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక గతంలో నుంచి కూడా అక్కడ ఒక నిధి భారీ ఎత్తున ఉండవచ్చు అన్నది విస్తృతమైన ప్రచారం సోషల్ మీడియా ద్వారా జరిగింది. అయితే అటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కూడా పరిశీలిస్తున్నారు. ఆలయ స్థల పురాణం ప్రకారం అలాగే కొంత ఏవైతే అక్కడ రాసిపెట్టి ఉంచిన ఏవైతే గ్రంథాలు ఉంటాయో వాటిలోంచి కూడా తీసుకున్న సమాచారం ప్రకారం గతంలో ఇది మొదట 1805 సంవత్సరంలో ఆ భాండాగారాన్ని ఓపెన్ చేసినట్లుగా అక్కడ లెక్కలు రాసినట్లుగా కూడా అక్కడున్న శాసనాల ద్వారా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న సంపదకి ఇప్పుడున్న సంపదకి ఎంత ఉంటుంది ఏంటి అనేది కంపారిజేషన్ చేయాల్సింది. ఆ తరువాత చాలా మంది రాజులు ఆ టెంపుల్ కి దాన ధర్మాలు చేసి అలాగే వాళ్ళంతా కూడా భక్తులుగా సమర్పించిన ఏవైనా నిధులు ఉన్నాయా, ఏదైనా మా ఖజానా ఉందా అక్కడ అన్న దాని మీద కూడా పెద్దగా విస్తృతమైన పరిశీలన అయితే జరగాల్సి ఉంది. మరోవైపు చూస్తే కనుక ఆ తరువాత 1978లో ఒకసారి మళ్ళీ దీన్ని తెరిచి లెక్కలు చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఆ లెక్కల్ని అప్పుడు సంపదని కూడా అప్పుడున్న టెక్నికల్ రీజన్స్ తో గుర్తించలేకపోయారు అని అక్కడున్న ఆ పేపర్స్ బట్టి లేకపోతే మాధ్యమాలను బట్టి ఆ సమాచారం అయితే అందుతుంది. ఆ తర్వాత 1985లో మరోసారి ఈ లెక్కలు లెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడున్న ట్రెజరర్స్ కి దాన్ని ఇచ్చిన సమాచారం అయితే లేదు. అయితే 46 ఏళ్ల తరువాత దాదాపుగా 4 దశాబ్దాల తరువాత ఈ రోజు మళ్ళీ ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే 6 చెక్క పెట్టెల్ని అక్కడికి ఈ సంపదని 2 చోట్ల భద్రపరిచేందుకు తీసుకువెళ్తున్నట్లుగా మనకు అక్కడ నుంచి వస్తున్న సమాచారం తెలుస్తూ ఉంది. ఈ 6 చెక్క పెట్టెల ద్వారా మొత్తంగా అక్కడ ఉన్న సంపద ఏముంది అన్నదాన్ని ముందు కోట్ చేస్తారు. అంటే ఏదైనా బంగారుపు ఆభరణాలు ఉన్నాయా లేదా వస్త్రాలు, పట్టు వస్త్రాలు కూడా గతంలో రాజులు అక్కడ టెంపుల్ కి ఆలయంలో ఏదైతే వైదిక అవసరాలు ఉంటాయో వాటి కోసం ఇచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. వాటిలన్నింటినీ ఎలా భద్రపరచాలి, ఇప్పుడున్న టెక్నాలజీస్తో వాటిని ఎట్లా స్టోర్ చేయాలి అన్న దాని మీద కూడా కొంత పరిశీలన చేయాల్సి ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీని మీద పూర్తి స్థాయిలో పరిశీలనకైతే నిపుణుల ద్వారా ఒక కమిటీని కూడా వేసి మొత్తానికి 11 మంది సభ్యులతో ఈ బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఎంత సమయం పడుతుంది అన్నది చెప్పాలంటే మాత్రం ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకనంటే భారీ స్థాయిలో నిపుణుల మధ్యన అలాగే ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉంటాయో అట్లాగా అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్యన ఈ భాండాగారాన్ని ఓపెన్ చేసి ఆ సంపదనంతటిని కూడా లెక్కించి ఆ చెక్కపెట్టెల ద్వారా భద్రపరిచి ట్రెజరర్స్ కి పంపించి ఆ తర్వాత దాని మీద ఒక నివేదికని అక్కడున్న ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద అక్కడున్న ఏదైతే పూరి గవర్నమెంట్ కి సంబంధించిన సీఎం కూడా ఒక ప్రకటనని తన ఎక్స్ లో తెలియజేశారు. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇష్యూ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ లెక్కల ద్వారా స్వామి సంపదని ప్రజలకి, భక్తులకి తెలియజేయడంతో పాటు వాటిని భద్రపరిచే అవకాశం కూడా వస్తుంది. మరిన్ని తరాలకి దాన్ని అందించే అవకాశం వస్తుంది అన్నది కూడా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ని చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఒక ప్రతిష్టాత్మకమైన ఘటన ఈ రోజు జరుగుతుంది అని చెప్పొచ్చు. ఈ ఘటన తెలిసిన తర్వాత అంటే స్వామి యొక్క చరిత్ర గాని ఆ మహిమను గాని తెలుసుకొని ఆ మహిమాన్వితమైన సన్నివేశాన్ని చూసేందుకు అక్కడికి భక్తులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భారీగా పోలీస్ భద్రత కూడా కల్పిస్తున్నారు. మరోవైపు భారీ సంపద అక్కడ వెలువడే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రొటెక్షన్ కి సంబంధించి కూడా భారీ భద్రతా ఏర్పాట్లని ఇప్పటికే ఒడిశా గవర్నమెంట్ చేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ మొత్తం భాండాగారం, రత్న భాండాగారం నిధి లెక్కింపు అనేది ఎలా జరుగుతుంది, ఇంకా దానికి ఎటువంటి టెక్నికల్ అవసరాలు ఉన్నాయి అన్న దాని మీద మాత్రం పూరి గవర్నమెంట్, అది ఒడిశా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కసరత్తులు అయితే చేస్తుంది. మొత్తానికి దీన్ని 6 చెక్కపెట్టెల ద్వారా తరలించి అత్యంత భద్రతా వలయంలో ఒక భద్రత కల్పించి దాన్ని స్టోర్ చేస్తారు, అంటే భద్రపరుస్తారు. ఆ తరువాత నిపుణుల ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఎలాంటి అవసరం ఉంది, దాన్ని మరమ్మతులు చేయాలా లేకపోతే తదుపరి లెక్కించిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి గవర్నమెంట్లో దాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి భాండాగారానికి తరలించాలా అన్న దాని మీద మాత్రం ఒక నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంది.
రమణ. ఓకే, థ్యాంక్ యూ అనురాధ. జగన్నాథ రహస్యం ఛేదించడానికి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ రేపిన రత్న భాండాగార ప్రవేశఘట్టం పూర్తయింది. స్వర్ణ రత్న వజ్రాలతో కూడిన జగన్నాథుడి నిధి కాసేపట్లో బయటకు రానుంది. ఆ నిధి విలువ ఎంతనేది త్వరలోనే తేలనుంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం 4.5 దశాబ్దాలుగా ఎన్నో రకాల చర్చలు, ప్రచారాలు, వివాదాలకు కేంద్రమైంది. అందులోని అపార సంపద ఉందంటూ ఎన్నో అంచనాలు, ఆపై ఆ నిధి ఉందా అసలు లేదా అంటూ అనుమానాలు, ఇలా ఎన్నో చర్చల నడుమ ఆ భాండాగారంలో ఏముందనే ఉత్కంఠ భక్తుల్లో క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జస్టిస్ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఏర్పడ్డ హైపవర్ కమిటీ భాండాగారం తలుపులు తెరిచేందుకు సిద్ధమై 11 మందితో కూడిన టీంతో ఆపరేషన్ సక్సెస్ చేసింది.